హైదరాబాద్ మెట్రో రెండో దశకు అడ్డుపడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కేంద్ర మంత్రికి చెప్పి నిధులు ఆపానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు సీఎం సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు. మెట్రో మొదటి దశ రుణం మంజూరు విషయంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలంగాణ ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. అవసరమైతే తాను సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లేందుకు సిద్దమని చెప్పారు. సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఖట్టర్ గారితో మాట్లాడాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే మెట్రో 1 కు గానీ మెట్రో 2 కు గానీ టికెట్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే రెండు ప్రభుత్వాలు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీనికి ఒక అంగీకారం ఆమోదయోగ్యం చేసుకోవాలి తప్ప ఎవరి మీదనో రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయి? 420 సబ్ గ్యారంటీలు ఎక్కడ పోయాయి? మీ డిక్లరేషన్స్ ఎక్కడ పోయాయి? ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం. ఆపే ఆలోచన గాని విధానం గాని మా ప్రభుత్వంలో లేదు. రెగ్యులర్ గా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తూ ఉంటాను. ఎక్కడ గాని మెట్రోలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయము ముందు ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి. మన హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ లాస్ లో ఉంది. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఉన్నంతలో లాభసాటిగా జరిగే విధంగా మేము సలహాలు ఇచ్చాము తప్ప మరి ఏదో నువ్వాపేవని నేను ఆపినంటే అది మంచి పద్ధతి కదా అనే విషయం చెప్పడం జరిగింది. నేను సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఏ మంత్రి చెప్పిండో చూపించమని చెప్పండి. కిషన్ రెడ్డి వచ్చి ప్రాజెక్టులు ఫైనాన్స్ ఇవ్వద్దని అడ్డుకున్నాడో చెప్పని ఎందుకు అట్లా చిన్నపిల్లలాగా మాట్లాడతారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ రకంగా మాట్లాడతారా?